Hey guys, welcome back to my channel. It's me Gayatri. అసలు ఫెస్టివల్ టైంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్ అయిన హైదరాబాద్లో ఉన్న AMB మాల్, అదేనండి శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లోపల ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూద్దాము. దీనికన్నా ఫస్ట్ మనం ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి కదా, సో ఏమీ ట్రాఫిక్ ఉండదు అనుకుని మేమైతే బస్సులోనే స్టార్ట్ అయిపోయాము. కానీ చూసారు కదా, మేము ఇక్కడే ఒక 40 minutes వెయిట్ చేసాము. అందరూ మీమ్స్లో ఇన్స్టాగ్రామ్లో మొత్తం వైరల్ చేస్తున్నారు కదా, ఆంధ్రాబాద్ లేకపోతే హైదరాబాద్ అంతా ఖాళీ, ఇలా వెళ్ళి అలా 10 minutesలో రావచ్చు ఎక్కడికైనా అని. అస్సలు కాదు, తెలంగాణ వాళ్ళు సరిపోరా హైదరాబాద్లో ఫుల్ అయిపోవడానికి. అంత జామ్ ఉండే, మొత్తం శిల్పారామం దగ్గర అయితే ఘోరంగా రష్ ఉండే. సో ఇంకా మేము ఇక్కడ నుంచి వెళ్ళట్లేమనేసి ఇంకా మేమైతే లూడో అయితే స్టార్ట్ చేసాము. ఆబ్వియస్గా నేను మా చెల్లిగా వెళ్ళాము. సో ఒక 2 గేమ్లు అయితే ఆడేసుకున్నాము. అండ్ దీనికి ముందు నాకు ఫోన్లో ఏమైనా చిన్న ఎడిటింగ్స్ ఉంటే అవి చేసుకున్నా, స్టోరేజ్ అంతా క్లియర్ చేసుకున్నా. ఈ ఐఫోన్ ఏంటో కానీ స్టోరేజ్ ప్రాబ్లం అయితే తెగ ఉంటుంది. తీసుకుంటే మంచి స్టోరేజ్ ఉన్నది తీసుకోవాలి, లేకపోతే స్టోరేజ్ అంతా క్లియర్ చేస్తూ ఉండాలి. ఇంకా ఎందుకబ్బా ఇంత ట్రాఫిక్ అనుకుంటూ ముందుకు వస్తే అప్పుడు తెలిసింది శిల్పారామం దగ్గరే ఉంది మొత్తం హైదరాబాద్ అంతా అని అనిపించింది. ఏమున్నారో జనాలు అయితే షాక్ అయిపోయా. లాస్ట్ టైం మేము సంక్రాంతికి వెళ్ళాము, కానీ ఇంత జనాలు అయితే చూడలేదు. ఈసారి అయితే ఘోరంగా ఉన్నారు, చాలా జనాలు అయితే ఉన్నారు. దానివల్లే అంత ట్రాఫిక్ అయిపోయింది. ఇంకా లాస్ట్కి వచ్చేసాము గేమ్లో అయితే. ఇంకా నేనే విన్ అయిపోయాను. ఇంకా ఫైనల్గా మాల్కి అయితే వచ్చాము. ఇక్కడ మాల్ ఎంట్రన్స్కి వచ్చాక అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. ఇంత కష్టపడి వచ్చాము అబ్బా అనిపించింది ఆ ట్రాఫిక్ జామ్లో. ఇంకా ఇక్కడ మొత్తం లైటింగ్స్ అదంతా పెట్టారు. ఇంకా ఇక్కడ చాలా చిన్న బ్రాండ్స్ అన్ని, అంటే పెద్ద బ్రాండ్స్ కూడా ఉంటాయి, చిన్నవి పెద్దవి. ఇలా ఎంట్రన్స్లోనే నాకు ఇలా మంచిగా కనిపించింది. కోడ్లు భలే ఉంది, వైబ్ అంతా. అసలు ఇక్కడ ఎంతమంది ఫొటోస్ దిగుతున్నారో చాలా బాగా నచ్చింది నాకు కూడా. కోడ్లు అలా తిరుగుతూ ఉంటాయి, ఇంకా చాలా పెడతారని ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. కానీ ఇది తప్ప నాకు ఇంకేం అనిపించలేదు, అంటే వేరే ఏమంతా డెకోర్ ఏం పెట్టలేదు. ఇదే మెయిన్ హైలైట్. ఇంకా ఇక్కడైతే స్నో కింగ్డమ్ ఉందనేసి ఇలా చూపిస్తున్నారు. నేను ఎప్పుడైనా వెళ్ళాలి, సమ్మర్లో వెళ్ళాలి. ఇక్కడ చిన్న బాబు ఎంతో క్యూట్గా ఉన్నాడు, దాన్ని పట్టుకుంటున్నాడు. సో అలా ఉందన్నమాట. అక్కడ నుంచి ఇది గ్రౌండ్ ఫ్లోర్. సో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వెళ్తున్నాము. ఫస్ట్ అయితే యూస్టాక్ వచ్చాము, ఏమేమి ఉన్నాయా ఆఫర్స్లో అనేసి. యూస్టాలో కలెక్షన్ బాగుంది, కానీ ఆఫర్స్ సేల్ అంతగా ఏమీ అనిపించలేదు. నార్మల్ టైమ్స్లో ఉన్నంత ప్రైస్ రేంజే కనిపించింది. ఇక్కడ కొన్ని చూస్తూ ఉన్నాను. ఇది కొంచెం ఇలా నెట్టెడ్ క్లాత్వి కొంచెం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి అని అది చూసాను. అండ్ దానికన్నా నాకు ఇక్కడ ఈ టాప్ నచ్చింది. కొంచెం వెకేషనల్ వైబ్స్, లేకపోతే లంచ్కి బ్రంచ్కి. నాకు ఈ మధ్య ఇలా సాలిడ్ కలర్స్, కొంచెం పేస్టల్ కలర్స్ అలా బాగా నచ్చుతూ ఉన్నాయి. సో ఇంకా ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి. ఇక్కడ buy 1 get
ఇంకా యూస్టాలో ఆఫర్స్ ఏం లేవనేసి ఇంకా అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ అన్లిమిటెడ్కి వచ్చాము. ఇక్కడ సర్ప్రైజింగ్లీ ఎంత మంచి మంచి కలెక్షన్ ఉందో, అండ్ ఆల్సో మంచి ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి, బై 1 get 2 అని. ఇంకా చాలా వాటిపైన చాలా ఆఫర్స్ ఉన్నాయి. నాకు ఇదే బాగా అనిపించింది అన్నిటికన్నా. ఇంకా నాకు కావాల్సిన మంచిగా ట్రెండీగా ఉన్నాయి, అసలు వెరైటీ కలెక్షన్ అయితే ఉంది. సో ఇక్కడ ఇవన్నీ చూస్తున్నాం, ఫ్రాక్స్ ఉన్నాయి, ఇంకా ప్లాజోస్ ఉన్నాయి, షార్ట్ కుర్తీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అండ్ అన్నీ మంచి మంచి కలెక్షన్ అనమాట. కానీ నాకు హ్యాండ్ బ్యాగ్స్ అయితే అస్సలు నచ్చలేదు. ఏంటో మరి అసలు నచ్చలేదు హ్యాండ్ బ్యాగ్స్ అయితే. మిగతావన్నీ అయితే బాగున్నాయి. ఇక్కడ బ్యూటీ సెక్షన్లో కూడా బాగున్నాయి, లైమ్ రోడ్ బ్రాండ్ ఇవైతే నాకు సేమ్ జూడియో డ్యూప్ లాగా అనిపించింది. సేమ్ అవే ప్రైసింగ్ రేంజ్, అక్కడ ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయో సేమ్ అంతే ఉంది. నేను అన్లిమిటెడ్కి రావడం ఫస్ట్ టైం కాబట్టి అసలు ఏమేమి ఉంటాయని అన్నీ చూస్తూ ఉన్నా, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నా. ఇక్కడ టాప్స్ కూడా బాగున్నాయి. నాకు ఈ టాప్ కూడా బాగా నచ్చింది, కొంచెం ట్రెండీగా బాగుంది. సో కలర్ కూడా మంచి కాంబినేషన్ ఉంది. ఇంకా చూసేసి మంచిగా విండో షాపింగ్ లా చేసేసి మళ్ళీ ఇక్కడ మినిసోకి వచ్చాను. అండ్ మినిసోలో కూడా సేల్ ఉంది కానీ అసలు దేని మీద ఉంది సేల్ అనిపించింది, అసలు దేని మీద లేదు. కానీ కలెక్షన్ అయితే చాలా మంచిగా క్యూట్గా అనిపించింది. ఇక్కడ బార్బీ కలెక్షన్ లో చాలా బాగుంది. ఒకవేళ మీరు బార్బీ ఫ్యాన్ అయితే మంచిగా తీసుకోవచ్చు. ఇవన్నీ మంచిగా పింక్ లాగుంది, మినియన్ కలెక్షన్ ఉంది. సో బార్బీకే కాదు, మినియన్ కి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. హ్యారీ పాటర్ వి కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి అన్నమాట, క్లచెస్, హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా సాఫ్ట్ టాయ్స్ కూడా ఉన్నాయి. కానీ ప్రైసింగ్ అయితే చాలానే ఉంది అనిపించింది. దీనికన్నా ఆన్లైన్ లో మనకు మంచిగా దొరుకుతాయి. ఇక్కడ వ్యాలెట్స్ అయితే నాకు బాగా నచ్చినాయి, క్యూట్గా ఉన్నాయి. అండ్ ఇలానే చూస్తూ ఉన్నాము, ఎంత క్యూట్ ఉన్నాయని. ఇవి తెలుసా మీకు, ఆయిల్ అబ్జార్బింగ్ షీట్స్. అంటే మనము బయటకు వెళ్ళినప్పుడు మంచిగా ఆయిల్ అంతా జనరేట్ అవుతా ఉంటుంది కదా ఫేస్, ఆయిల్ అబ్జార్బింగ్ షీట్స్ యూజ్ చేస్తే మనకి ఆయిల్ అనేది మొత్తం పోతుంది ఫేస్ పైన, దానికి యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ న్యూమి అనే బ్రాండ్కి వచ్చాను, చాలా రేట్ ఉందనేసి వెంటనే తిరిగి వచ్చేసాం. నెక్స్ట్ అయితే ఎలక్ట్రానిక్స్కి వచ్చాను, ఏమైనా ఉన్నాయా సేల్ అంటే నార్మల్గానే చూడడానికి వచ్చాము. ఇక్కడ ఎయిర్ ఉంది. సో అండ్ ఆల్సో వాచెస్ న్యూగా రిలీజ్ చేశారు కదా, యాపిల్ వాచ్, ఇంకా ఐప్యాడ్, ఇలా చూస్తున్నాము. దీని దగ్గర పెన్సిల్ లేదు ఐప్యాడ్ దగ్గర, లేకపోతే మంచిగా మన ఛానల్ నేమ్ రాసిస్తుండే. సో పెన్సిల్ అయితే లేకుండే. నాకు ఈ సైజ్ 2 సైజెస్ ఉంటాయి, నాకు ఇదైతే కొంచెం పెద్దగా అనిపించింది వాచ్. అండ్ నాకైతే ఇక్కడ ఏమేమి కలర్ స్ట్రాప్స్ బాగున్నాయా అని చూస్తున్నా. నాకు సిల్వర్ అండ్ బ్లూ నచ్చింది, డార్క్ బ్లూ స్ట్రాప్. అండ్ ఇక్కడ వాచెస్ చూస్తూ ఉన్నా, నార్మల్గానే చూస్తున్నా. ఒకటి పెద్దగా ఉంది చేతికి, ఇంకోటేమో మంచిగా చిన్నగా అనిపించింది. కానీ వాచ్కి 22,000 25,000 మై గాడ్ అనిపించింది, జస్ట్ టైం చూసుకోవడానికి అంతనా అని. అండ్ ఇక్కడ మేము మళ్ళీ ఇంకొక షాప్కి వచ్చాము, ఇది జూడియో అనుకుంటా, జూడియో సంథింగ్, జూడియోనా లేకపోతే వేరేదా తెలియదు మరి. ఇంకా కొన్ని నేను బయటవి ఫొటోస్ తీసుకోకుండానే వచ్చేసాను. అంటే జూడియో లాగానే కొన్ని కాపీ బ్రాండ్స్ లాగా ఉంటాయి కదా అవి. నేను ఎంట్రన్స్ లో పన్నం కోడ్లు చూపించాను కదా, తర్వాత డెకార్ అంటే ఇదే అనమాట, అవే ఉండే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మ్యాక్స్కి వచ్చాము. మ్యాక్స్లో అయితే సేల్ అని పెట్టలేదు కానీ ఏం లేకుండే. ఇంకా మళ్ళీ జూడియోకే వచ్చాము. జూడియోలో కూడా సేల్ అని చెప్పి అన్నిటిపైన సేల్ పెట్టలేదు. ఇలానే మోసాలు చేస్తూ ఉంటారు, కొన్నిటిపైన పెడతారు, కొన్నిటిపైన పెట్టరు. అండ్ అలానే చూస్తూ ఉన్నాము. కలెక్షన్ అంటే ఇది పెద్ద జూడియోనే నేను వెళ్ళిన వాటికన్నా, కానీ నాకు కలెక్షన్ మరీ అంత సూపర్ లాగా ఏం అనిపించలేదు, నార్మల్ గానే అనిపించింది. ఇంకా ఆన్లైన్ చాలా బాగుంటాయి అనిపించింది. అండ్ ఇక్కడ చిన్న చిన్న పిల్లలకి మంచిగా రైడ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మేమైతే మళ్ళీ ఇంజిన్కి వచ్చాము. అండ్ ఇంజిన్లో ఈ అవుట్ఫిట్ కూడా క్యూట్గా బాగుంది. అండ్ నెక్స్ట్ అయితే ఈ టాప్ కూడా బాగా అనిపించింది. ఇంకా అలానే నడుస్తూ కాలన్నీ పీక్కుపోతున్నాయి, అలానే నడుస్తూ ఉన్నాము. ఇంకా
ఇంకెన్ని ఫ్లోర్స్ అని చూస్తూ ఉంది మా చెల్లి. అన్ని ఒక్కొక్క ఫ్లోర్లోనే 3-4 ఉన్నాయి, కానీ మేము అన్నీ ఏమి ఎక్స్ప్లోర్ చేయలేదు. లైక్ మాకు తెలిసిన బ్రాండ్సే కొన్ని అలా చేసామంతే. ఇంకా కొన్ని అయితే కొత్తగా ఉన్నాయి, ఏంటా అని చూసాము. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకేమైనా ఉన్నాయా అని చూస్తూ ఉన్నాము. అండ్ రష్ అయితే మరీ అంతగా ఏం అనిపించలేదు, చాలా బెటర్ అనిపించింది. ఇంకా మేము ఒకవేళ శిల్పారామంకి వెళ్ళుంటే అసలు గాలి కూడా పీల్చుకునే అంత స్పేస్ కూడా ఉండకపోవచ్చు. అండ్ ఇక్కడ ఏమైనా ఫుడ్ తినడానికి అయితే ఫుడ్ కోర్ట్కి వచ్చాము. ఇక్కడ ఫుడ్ కోర్ట్కి వస్తుంటే ఇక్కడ ది బజార్ అనేసి ఇక్కడ లేన్ ఉంది అంతా. అండ్ ఇక్కడ మనం మూవీ కూడా చూడొచ్చు, బాక్స్ ఆఫీస్ అని ఉంది. ఇక్కడ మార్కెట్ 99 ఉంది, సో దీనికోసమే చూస్తూ ఉన్నాం. ఇక్కడ స్పెట్స్ అన్ని రీజనబుల్ ప్రైజెస్లో బాగానే ఉంటాయి అనిపించింది. కలెక్షన్ కూడా మంచిగా ఎక్కువ ఉన్నాయి అనిపించింది. ఇక్కడ మళ్ళీ సెరమిక్ ప్లేట్స్, ఈ బౌల్స్ అంతా క్యూట్గా ఉన్నాయి. ఇలా చూస్తూ ఉన్నాం. అండ్ ఇక్కడ ఇట్లా మంచిగా కొటేషన్స్ కూడా అట్లా ఉన్నాయన్నమాట. యూ నేమ్ ఇట్ యూ హ్యావ్ ఇట్ అన్నట్టుంది మార్కెట్ 99లో అయితే. అండ్ ఇక్కడ నాకు ఫ్రేగ్రెన్సెస్ అంటే చాలా ఇష్టం. సో సెంటెడ్ క్యాండిల్ స్మెల్ చేస్తున్నా, అంతగా ఏం అనిపించలేదు స్మెల్ అయితే. అండ్ ఇక్కడ పైన ఉన్న ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాము. ఇక్కడ సంక్రాంతి స్పెషల్ అనేసి కొన్ని పెట్టారు. మాకైతే KFC తినాలని ఉండే, సో KFCకి అయితే వెళ్ళి చూద్దామని చెప్పాను. అండ్ ఇక్కడ కొన్ని ఇలా మొత్తం ఇలా డిస్ప్లేగా ఇలా పెట్టిరనమాట. సంక్రాంతి థీమ్ అని చూపించిన కదా ఇందాక, సో దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మంచిగా దీంట్లో ఈజీగా చేసేస్తా అని తీసుకోలేదు. అండ్ అది అయిపోయాక ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ గో కార్టింగ్ కూడా ఉండే. సో ఫుడ్ అయితే ఏం ఆర్డర్ చేయలేదు. యాక్చువల్లీ KFCలో చూసాము, కానీ ఓన్లీ ప్రిపరేషన్ టైమే 1/2 అవర్ అన్నారు. అప్పటికే లేట్ అయిపోతుంది అనేసి ఇంకా వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళి ఆర్డర్ చేసేసుకొని తిన్నాము. దాట్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ అందరికీ వీడియో నచ్చింది అని. ఒకవేళ ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ దిస్ వీడియో. ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. కీప్ స్మైలింగ్.